వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. నేను జయశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆర్థిక సంస్కరణలతో దేశ ప్రగతికి బాటలు వేసిన గొప్ప నేత వాజ్పేయి. అమరావతిలో 13 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లు. భక్తి శ్రద్ధలతో వాడవాడలా క్రిస్మస్ వేడుకలు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు. తిరుమలలో వైకుంఠ ఏకాదశికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాం. లడ్డూ కౌంటర్లను పరిశీలించిన చైర్మన్ బిఆర్ నాయుడు. రామాటాకీస్ రోడ్లో రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా 25% డిస్కౌంట్ ఇస్తున్నామన్న నిర్వాహకులు. అమరావతి దేశ ప్రగతికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఎంతో కృషి చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన చూపిన మార్గం సుపరిపాలన అని కొనియాడారు. అమరావతిలో వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి ఆవిష్కరించారు. రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లో ఆవిష్కరించారు. వాజ్పేయి జయంతిని పురస్కరించుకొని 13 అడుగుల కాంస్య విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. అనంతరం ఆవరణలో మొక్కలు నాటారు. అక్కడ ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను నేతలు తిలకించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. చక్కగా తలా ఒక గంప చక్కటి మట్టి మేలి రకం ఎందుకంటే మొక్క మంగళగిరి స్టాల్ దగ్గరికి వెళ్ళారు మన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. అనేటువంటి సుకుమారత్వం వాటిలో ఉంటుంది. వచ్చారని ఒకటి ఇచ్చేయటం కాదండి, మనస్ఫూర్తిగా డబ్బు పెట్టి కొంటారు. అక్కడ చూసారా, కేవలం నేత వచ్చారని ఒకటి ఇచ్చేయటం కాదండి, మనస్ఫూర్తిగా డబ్బు పెట్టి కొంటారు. అక్కడ డబ్బు చెల్లించి, ఎందుకంటే వాళ్ళు నష్టపోకూడదు, చేనేతకారుల కష్టం వేస్ట్ కాకూడదు, వాళ్ళకి చక్కగా డబ్బు చెల్లించి, ఎందుకంటే అంతటి పెద్ద నాయకుడు అడిగితే పర్లేదు ఉంచండి సార్ అంటాడు. మనం చూస్తే ఆ యాక్షన్ అలాగే అనిపించింది. కానీ మనస్ఫూర్తిగా చంద్రబాబు గారు పట్టుబట్టి డబ్బులు ఇప్పించారు. అది గొప్పతనం, అది విశేషం, అది మర్యాద, అది ఒక కళాకారుడి పట్ల. ఈ వాజ్పేయి జయంతి సందర్భంగా అమరావతిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. దేశం మెచ్చే నాయకుడిగా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో వాజ్పేయి నిలిచిపోయారన్నారు. నాలెడ్జ్ ఎకానమీకి టెలికాం సెక్టర్ వెన్నెముక లాంటిదని, ఆ రంగం అద్భుతాలు సృష్టిస్తూ ముందుకెళ్తుందంటే దానికి కారణం వాజ్పేయి అని అన్నారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించారన్నారు. ఆనాడు ఎన్టీఆర్, వాజ్పేయిలు దేశం కోసం ఆలోచించారని, ఇప్పుడు అదే బాటను ప్రధాని మోదీ అనుసరిస్తున్నారన్నారు. చరిత్ర గుర్తించే విధంగా ఆయనకు ఘన నివాళి ఇవ్వాలనే స్మృతివనం నిర్మిస్తున్నామన్నారు. సుపరిపాలనా దివాస్గా వాజ్పేయి జన్మదినాన్ని నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈరోజు ఒక చరిత్ర, ఒక యుగ పురుషుడు పుట్టిన రోజు, శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అది కూడా ఎక్కడ జరుపుకుంటున్నామంటే దేవతల రాజధాని అమరావతి అయితే ప్రజా రాజధాని ఈ అమరావతిలో జరుపుకుంటున్నాం. చాలా సంతోషపడుతున్నాను. నాకెప్పుడు ఒకే కోరిక, దేవతల రాజధాని ఏ విధంగా ఉందో మనం ఊహించుకుంటున్నాం. అందులో ఒక నమూనాగా ఈ అమరావతి ప్రజా రాజధానిగా ప్రపంచం మొత్తం గుర్తుపెట్టే విధంగా చేయడమే నా ఆలోచన, నా ధ్యేయం. దానికోసమే పనిచేస్తున్నా. మొట్టమొదటిసారిగా ఈ కొండే రైతుల్ని, ఈ ప్రాంత రైతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు శత జయంతి ఉత్సవాలు ఇక్కడ జరుపుతున్నామంటే ఒక స్ఫూర్తిదాతలైనటువంటి రైతులు ముందుకొచ్చి, ప్రపంచంలో ఎక్కడా జరగలేదు, 33,000 ఎకరాల భూమి, 29,000 మంది రైతులు ₹1 తీసుకోకుండా ఆ భూమిని ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. అంటే ఎవరు ఈ ప్రపంచంలో చేయలేదు.
అలాంటి స్ఫూర్తి ఇచ్చినటువంటి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియ. ఈ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, నారాయణ, సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తు రక్షకుడుగా ఈ లోకంలో అవతరించిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. మానవాళిని రక్షించడానికి దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. క్రీస్తు పుట్టుకను పురస్కరించుకొని పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరులు సంబరాలు నిర్వహించారు. క్రిస్మస్ వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి. విద్యుత్ కాంతుల్లో చర్చిలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దైవజనులు క్రిస్మస్ సందేశాలను వినిపించారు. సండే స్కూల్ చిల్డ్రన్, యూత్, ఉమెన్ సొసైటీలు ప్రత్యేక పాటలు, కొరియోగ్రఫీలతో క్రైస్తవ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రీస్తును ఆరాధించారు. నగరంలో ట్రినిటీ లూథరన్ చర్చ్, సెయింట్ ఆంథోనీ చర్చ్, కల్వరీ బాప్టిస్ట్ చర్చ్, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, వర్క్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్, ఆగాపే సంపూర్ణ సువార్తా సంఘం, హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్, గాజువాకలో యునైటెడ్ బాప్టిస్ట్ చర్చితో పాటు పలు సంఘాల్లో క్రిస్మస్ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రపంచానికి శాంతి సందేశం అందించిన యేసుక్రీస్తు బోధనలు ఇప్పటికీ ఎప్పటికీ మానవాళికి అనుసరణీయమని ట్రినిటీ లూథరన్ చర్చ్ సంఘ కాపరి రెవరెండ్ పాల్ రాబర్ట్ స్మిత్ తెలిపారు. ఎదుటివారిని ప్రేమించి వారికి సహాయ సహకారాలు అందించడమే నిజమైన క్రిస్మస్ అని అన్నారు. సంతోష దినము. కారణం ఏమిటంటే వెలివేయబడిన దూరంలో ఉంటున్న వారిని దరికి చేర్చుకోవడానికి భగవంతుడు ఈ లోకమును దర్శించిన వేళ ఆయన ఇచ్చిన సందేశం ఏమిటంటే అందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సమాధానముతో జీవించాలని ఆయన ఇచ్చిన సందేశము. అంటరాని వారిని అంటుకొనటానికి, అలాగే తండ్రి బీదులను బలపరచడానికి, బలహీనలను అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత దయచేయటానికి, దిక్కులేని వారికి దేవుడి దిక్కు అన్నట్లుగా ఆయన సమస్తము కూడా వారికి అనుగ్రహించి సంతోష సమాధానములు ఎల్లప్పుడూ కూడా ప్రజలు ఉండాలని పరలోకం నుండి దిగి వచ్చిన తన కుమారుని ఈ లోకంలో పంపించినట్టు అటువంటి దివ్యమైన సందేశము, సంతోష వర్తమానములు వీరందరికీ కూడా దినాన్ని ప్రపంచానికి ఇది పెద్ద పండుగ కనుక అందరూ ఎంతో సంతోషం ఉన్నారు. కేవలము క్రీస్తుని నమ్ముకున్న వారే కాదు, కానీ ఈ దినములో మార్పు ఉండదు. ఎన్ని అవాంతరములు, ఏ పరిస్థితులు వచ్చినా డిసెంబర్ 25 ఆ తేదీలో ఏ విధమైన మార్పు ఉండదు. కారణం ఏమిటంటే ఈయన మారని దేవుడు కనుక అనేక మంది దినాన్ని ఈ ఆలయమునకు వచ్చి భగవంతుని దర్శించుకుని ఒక క్రొవ్వొత్తి వెలిగించి ఆ వెలుగులో మేము కూడా నడవాలన్న నమ్మకముతో ప్రభు వందనాలు చెప్పుకుంటారు. కనుక క్రిస్మస్ సంతోషమైన సమాధానం. క్రిస్మస్ పర్వదిన సందర్భంగా నగరమంతా సందడి నెలకొంది. పలు సంఘాలతో పాటు ఓపెన్ ఆడిటోరియాల్లో ప్రార్థనలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. క్రిస్మస్ వేడుకలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. తిరుమలలో ఈ నెల 30 నుండి జనవరి 8వ తేదీ వరకు జరిగే వైకుంఠ ఏకాదశికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా ఆయన లడ్డూ విక్రయ కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. లడ్డూ నాణ్యత, సౌకర్యాలపై భక్తుల నుండి స్వయంగా అభిప్రాయాలు తెలుసుకున్నారు. సిబ్బంది పనితీరు, లడ్డూల జారీ విధానం, లడ్డూ బరువును తనిఖీ చేశారు. బూందీ పోటుకు వెళ్లి బూందీ తయారీని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాలకు చేస్తున్న ఏర్పాట్లు పరిశీలనలో భాగంగా లడ్డూ విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేశామన్నారు. ప్రస్తుతం టీటీడీ రోజుకు 4 లక్షల లడ్డూలు, 8,000 కళ్యాణోత్సవ లడ్డూలు విక్రయిస్తుందని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా లడ్డూల కొరత లేకుండా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. తనిఖీలో చైర్మన్ వెంట డిప్యూటీ ఈవో లోక్నాథం, పోర్టు పేష్కార్ మునిరత్నం తదితరులు ఉన్నారు. వైకుంఠ ఏకాదశి ఏదైతే ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం మొదలైంది, దానికి అనుగుణంగానే ఈరోజు ఈ పోర్టుని, ఈ లడ్డు కౌంటర్లందరినీ కూడా సందర్శించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాను. 100కి 100 సంతృప్తిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు, రోజుకు 4 లక్షలు చిన్న లడ్డూలు, ఒక 7-8 వేలు పెద్ద లడ్డూలు
స్వీకరిస్తున్నారు. ఈ వైకుంఠ ఏకాదశికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా మన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాత్రింబవళ్ళు శ్రమించి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చాలామంది భక్తులను కూడా నేను కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా 100% సంతృప్తి వ్యక్తం చేశారు. లడ్డు క్వాలిటీ బాగుంది, లడ్డు వాసన బాగుంది. ఈ లైన్లో కూడా ఎక్కువసేపు నిలబడకుండా నెంబర్ ఆఫ్ కౌంటర్స్ పెంచారు. మాకంతా సౌకర్యంగా ఉందని చెప్పి భక్తులు సంతృప్తి వ్యక్తం జరిగింది. నగరంలో రామాటెక్స్ రోడ్లో రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూం అట్టహాసంగా ప్రారంభమైంది. దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నూతన షోరూంను లాంఛనంగా ప్రారంభించారు. గృహ అవసరాలు, కార్యాలయాలు, వాణిజ్య సంస్థల అవసరాలకు సరిపడే అన్ని రకాల ఫర్నిచర్ను రామచంద్ర బ్రదర్స్ లో అందుబాటులో ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా రామచంద్ర బ్రదర్స్ ఫర్నిచర్ షోరూములు నమ్మకానికి మారుపేరుగా నిలుస్తున్నాయి. గృహ అవసరాలకు కావలసిన మంచాలు, డైనింగ్ టేబుల్స్, అలమర్లు, సోఫాలు, కుర్చీలు ఇలా విస్తృత శ్రేణిలో నాణ్యమైన ఫర్నిచర్ను అందుబాటులో ఉంచారు. దేశీయ ఫర్నిచరే కాకుండా ఇంపోర్టెడ్ ఫర్నిచర్ను కూడా రామచంద్ర బ్రదర్స్ లో అందుబాటులో ఉంచారు. దీంతో పాటు కార్యాలయ, వాణిజ్య సంస్థల అవసరాలకు సరిపడే అన్ని రకాల ఫర్నిచర్ను కూడా వన్ స్టాప్ డెస్టినేషన్ గా తీర్చిదిద్దారు. సుమారు 5 అంతస్తుల సువిశాల భవనంలో రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూంను ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. రామాటెక్స్ రోడ్లో నూతన షోరూంను దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు. డాక్టర్ సుశీల గోవింద్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. షోరూంలో ఉన్న ఫర్నిచర్ను ఆసక్తిగా తిలకించారు. అనంతరం అతిథులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. అన్ని రకాల ఫర్నిచర్ రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూంలో అందుబాటులో ఉన్నాయని ఎమ్మెల్యే వంశీ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 బ్రాంచులు ఉన్న ఈ సంస్థ విశాఖలో ఇంత పెద్ద ఫర్నిచర్ షోరూం ఏర్పాటు చేయడం ద్వారా పలువురికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా యాజమాన్యాన్ని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని బ్రాంచులు ఈ ప్రాంతంలో నెలకొల్పాలని ఆకాంక్షించారు. విశాఖపట్నం రామాటెక్స్ రోడ్లో రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి మెగా బ్రదర్స్ ఇప్పటికి వరకు 15-16 షోరూము అద్భుతంగా ఉంది. 5 ఫ్లోర్లు కూడా చాలా చక్కగా అన్ని రకాలైనటువంటి ఇంట్లో కానీ ఆఫీసుకి కానీ ఏమి కావాలన్నా దొరుకుతాయి. గతంలో మేము మలేషియా నుంచో లేకపోతే చైనా నుంచో తెప్పించుకునే పరిస్థితి ఉండేది. ఇవాళ విశాఖపట్నంలోనే అతిపెద్ద ఫర్నిచర్ షోరూమ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఇది నగర ప్రజలందరూ కూడా ఏ ఆఫీసు పెట్టాలన్నా, నూతనంగా గృహప్రవేశం చేయాలన్నా కూడా అందరూ కూడా ఇక్కడికి ఒకసారి విజిట్ చేస్తే అద్భుతంగా ఉంది. చాలా చక్కగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆడుకోవాలి. ఈ యొక్క రామచంద్ర బ్రదర్స్ అన్న వాళ్ళు రానున్న రోజుల్లో దినదినాభివృద్ధి జరిగి ఇలాంటివి ఒక 4-5 విస్తరించాలి విశాఖపట్నంలో అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది ఒక అద్భుతమైన షోరూమ్, చాలా బాగుంది. అందరూ కూడా ఇది చూసుకోవాలి. రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూంలో క్వాలిటీ ఫర్నిచర్ అందుబాటు ధరల్లో లభ్యమవుతుందని కొనుగోలుదారులు అంటున్నారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉండే ఫర్నిచర్ షాప్లో లభ్యమవుతున్నాయని, తాము కొనుగోలు చేసిన ఫర్నిచర్ ఎంతో సంతృప్తికరంగా ఉందని చెప్పారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ శివాని. నేను ఈరోజు రామచంద్ర బ్రదర్స్ ఫర్నిచర్ షాప్ ఉన్నది, ఇక్కడ ఓపెనింగ్ ఉన్నది. సో ఇక్కడ వచ్చాను. సో ఐ కేమ్ టు సీ ఆల్ ద ఫర్నిచర్స్ అండ్ ఆల్. ఇక్కడ చాలా బాగున్నది ఫర్నిచర్స్. మీకు అంటే హౌస్లోని మనకి ఎలాంటి కావాలి అండ్ మోడర్న్ అండ్ ట్రెండీ టైప్ అన్నీ ఉన్నది ఫెసిలిటీస్తో పాటు. అంటే లైక్ బెడ్రూమ్కి బెడ్స్ అండ్ ఆల్ ఫర్నిచర్, సోఫా, ఆఫీస్ టేబుల్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ విల్ గెట్ ఇట్ హియర్. సో నాకైతే చాలా నచ్చింది. హోప్ మీరు అందరూ కూడా వస్తారు ఇక్కడికి. థ్యాంక్ యూ. నేను డాక్టర్ సుశీల గోవింద్. నేను వైజాగ్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. రామచంద్ర బ్రదర్స్ మెగా షోరూమ్కి
ఓపెనింగ్కి నేను వచ్చాను. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇక్కడ ఫర్నిచర్ కానీ ఇది కానీ దీని తాలూకా ప్రత్యేకం ఏంటంటే 2 ఫ్లోర్స్ పార్కింగు, 5 ఫ్లోర్స్ ఫర్నిచరు, మొత్తం ఎంటైర్ బిల్డింగ్లోనూ ఫర్నిచరే ఉన్నది. ఇక్కడ రకరకాల ఫర్నిచర్స్ అవైలబుల్గా ఉన్నది. వెరీ రీజనబుల్ ప్రైసెస్, ఎక్స్టెన్సివ్ కలెక్షన్స్ అందరికీ అందుబాటులో ఉన్నది. వైజాగ్లో ప్రజలందరూ ఇది సద్వినియోగం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. నా పేరు శ్రీనివాసరాజు అండి. నేను మద్దెలపల్లి కృష్ణా కాలేజ్ నుంచి వచ్చాను, ఏపీ జీవో కాలనీ నుంచి. ఇక్కడ గ్రాండ్ ఓపెనింగ్ అన్నారని చెప్పి రామచంద్ర షాప్ ఓపెనింగ్ అని చెప్పారు. మేము ఫర్నిచరు ఇవన్నీ చూసాము. 3 ఫ్లోర్లు అన్ని ఫర్నిచర్లు బాగున్నాయి, డిస్కౌంట్ కూడా బాగానే ఇస్తున్నారు. మేము 6x6 డైనింగ్ టేబుల్ తీసుకున్నాము, అన్నీ కలిపి తీసుకున్నాం. బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు. ఫర్నిచర్ అవి బాగున్నాయి, ఆ మోడల్స్ అవి బాగున్నాయి అని చెప్పింది. తమ 15వ షోరూంను విశాఖలో ప్రారంభించడం ఆనందంగా ఉందని షోరూం అధినేత సుబ్బారావు తెలిపారు. అన్ని రకాల ఫర్నిచర్స్ను నాణ్యతతో నమ్మకమైన ధరలకు అందిస్తామన్నారు. ప్రారంభోత్సవ ఆఫర్గా 25% తగ్గింపు ఇస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 30 years బ్యాక్ ఇండస్ట్రీని ఓపెన్ చేశాం. ఒక్కొక్క షోరూమ్ డెవలప్ చేసుకుంటూ ప్రస్తుతం రాష్ట్రంలో 16 షోరూమ్ని ఈ రోజున విశాఖపట్నం నగరంలో మన గౌరవ ఎమ్మెల్యేలు, మన విశాఖపట్నం ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మన రామా టాకీస్ రోడ్లో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇక్కడ 40,000 అడుగులలో ఒక మెగా ఫర్నిచర్ షోరూమ్. అన్ని రకాల టేబుల్స్, డైనింగ్ టేబుల్స్, ఆఫీస్ టేబుల్స్, మంచాలు, పరుపులు, సోఫాలు, అన్ని పిల్లోస్ దగ్గర నుంచి ప్లాస్టిక్ చైర్ దగ్గర నుంచి ఏ వస్తువు కావాలన్నా ఫర్నిచర్లో మీ ఇంటికి ఏ వస్తువు, ఒక సివిల్ వర్క్ తోటి ఒక అపార్ట్మెంట్ కట్టుకొని దాంట్లో కావాల్సిన అన్ని వస్తువులు అదే రోజున మన ఇంటికి తీసుకెళ్లే సదుపాయాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేసాం. దీని ఫైనాన్స్ సదుపాయం కూడా కలదు. చాలా క్వాలిటీస్, చాలా రీజనబుల్ ప్రైసెస్, చాలా సర్వీస్, పర్ఫెక్ట్నెస్ తోటి ఈ సంస్థ నడవడం కోసం ధ్యేయంగా పెట్టుకున్నాం. ఈ 16 చోట్ల కూడా కస్టమర్స్ అందరూ మమ్మల్ని చాలా ఆప్యాయంగా, చాలా ఆదరపాలనతో ఆహ్వానిస్తాం. విశాఖపట్నంలో గ్యారంటీ సక్సెస్ అవుతామని నమ్మకంతో ఉన్నాం. మీ అందరూ ఆశీర్వదించవలసింది కోరుచున్నాం. ఈ ఓపెనింగ్ సందర్భంగా మరియు క్రిస్మస్, న్యూ ఇయర్ ఫెస్టివల్ సందర్భంగా 25% ప్రతి వస్తువు మీద 25% ఆఫర్, రెగ్యులర్గా 10% దాకా డిస్కౌంట్ ఇస్తాం. ఈ ఓపెనింగ్ సందర్భంగా ప్లస్ న్యూ ఇయర్ సందర్భంగా, క్రిస్మస్ సందర్భంగా 25% స్పెషల్ డిస్కౌంట్ పెట్టాం. ఈ ఆఫర్ కొద్ది రోజులు ఉంటుంది. దీన్ని అందరూ వినియోగించవలసింది కోరుచున్నాం. రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షాప్లో సాంప్రదాయ ఆధునికతను మేళవించి ఫర్నిచర్ను అందుబాటులో ఉంచారు. ఏ ఫర్నిచర్ చూసినా కొత్తదనాన్ని ప్రతిబింబిస్తోంది. అందుబాటు ధరల్లో లభ్యమవుతున్నాయి. ప్రారంభోత్సవం సందర్భంగా 25% ప్రత్యేక తగ్గింపు ఇస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ప్రతి విద్యార్థి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం పెంపొందించుకొని ఒత్తిడి లేని విద్యను అభ్యసించాలని నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్జీ హితవు పలికారు. శ్రీ విశ్వ విద్యా సంస్థ విద్యార్థులు ఐఐటి, నీట్ విభాగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన నేపథ్యంలో సిరిపురం గురుజాడ కళాక్షేత్రంలో సక్సెస్ మీట్ ఘనంగా నిర్వహించారు. ఐఐటి, ఎన్ఐటి, IIITలతో పాటు బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు సంపాదించిన విద్యార్థులతో పాటు ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులను అభినందించారు. శ్రీ విశ్వ విద్యా సంస్థల విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో సత్తా చాటుతూనే ఉన్నారు. అనతి కాలంలో అద్భుత విజయాలు నమోదు చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నారు. 2025 విద్యా సంవత్సరంలో 160 మందికి పైగా విద్యార్థులు ఐఐటి, ఎన్ఐటిలో సీట్లు సంపాదించడమే కాకుండా మరికొంతమంది విద్యార్థులు ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు సంపాదిస్తున్నారు. నీట్ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించి 130కి పైగా విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. ఈ నేపథ్యంలో శ్రీ విశ్వ విద్యా సంస్థ సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ బాగ్జీ, ఏఎంసీ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సక్సెస్ సాధించిన విద్యార్థులను సత్కరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థులు ఘనతకు కారణమైన కళాశాల అధినేత కర్రీ ధర్మరాజు, డైరెక్టర్లను, కళాశాల అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు. డాక్టర్ పి ఉషా పద్మశ్రీ, డాక్టర్ ఎంబీఎస్ఎస్ బాపారావు, డాక్టర్ కె స్వామి, డాక్టర్ సుధా పద్మశ్రీలు కూడా అతిథులుగా హాజరై విద్యార్థులను అభినందించారు.
అడ్వాన్స్డ్ మెయిన్స్ జాతీయ స్థాయి పరీక్షల్లో విద్యార్థులు ఘన విజయం సాధించడం అభినందనీయమని సిపి బాగ్జీ అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇలాంటి పరీక్షల్లో విజయం సాధించిన విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకుంటారన్నారు. శ్రీ విశ్వ విద్యా సంస్థల యాజమాన్యం విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దుతోందని చెప్పారు. తాను ఎంబీబీఎస్ చదివిన రోజులను కూడా సిపి ఓసారి గుర్తు చేసుకున్నారు. ఒత్తిడి లేని విద్యను అభ్యసించాలని, విషయ పరిజ్ఞానంతో కూడిన విద్య భవిష్యత్తుకు దోహదపడుతుందని డాక్టర్ సుధాకర్ పలువురు వక్తలు అన్నారు. శ్రీ విశ్వ ఇన్స్టిట్యూషన్ లో ఫ్యాకల్టీ తీసుకున్న ప్రతి క్లాస్ శ్రద్ధగా వినాలి. డౌట్ ఉంటే క్లాస్లోనే అడిగి క్లారిఫికేషన్ తీసుకోవాలి. ఫర్దర్ డౌట్ ఉంటే ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రులతో అడగాలి, వాళ్ళు హెల్ప్ చేస్తారని చెప్తున్న తల్లిదండ్రుల హెల్ప్ చాలా అవసరం. ఈ స్టడీ చేసేటప్పుడు మన ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. I understand that there are two categories of people over here. One is the successful candidates for whom we are celebrating today, because this is a success meet. The second category is the people who are going to achieve that success in the next few months perhaps. So these are the two categories. I am going to address both of them. But for those students who have already succeeded, they all have been felicitated here. Hearty congratulations to all of them. And hearty congratulations to the parents who made them to achieve this. Because the role of the parents is something that is. తమ విద్యార్థులు ప్రతి ఏటా విజయాల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారని శ్రీ విశ్వ విద్యా సంస్థల అధినేత కర్రి ధర్మారాజు, డైరెక్టర్ సూర్యనారాయణ తదితరులు అన్నారు. ఇదే స్ఫూర్తితో మరింత మందికి ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు వచ్చేలా అంకిత భావంతో పనిచేస్తామని చెప్పారు. అదేవిధంగా 131 మెడికల్ సీట్స్ లో 91 ఎంబీబీఎస్ సీట్స్, ఆల్ ఓవర్ ఇండియా నీట్ సక్సెస్ రేట్ ఓన్లీ 5%, బట్ అవర్ క్యాంపస్ ఈజ్ 40%. ఎవ్రీ 100 మెంబర్స్ లో 40 మెంబర్స్ కి ఖచ్చితంగా ఎంబీబీఎస్ వస్తుంది, ఓన్లీ శ్రీ విశ్వ. అదే జేఈ మెయిన్స్ ఆల్ ఓవర్ ఇండియా సక్సెస్ రేట్ లెస్ దాన్ 5%, బట్ ఇన్ అవర్ శ్రీ విశ్వ అవర్ సక్సెస్ రేట్ ఈస్ 25%. So my name is Surya Narayana, Director of Sri Viswa Educational Institutions. ఈ రోజు లాస్ట్ ఇయర్ 2025లో బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో అలాగే ఎంబీబీఎస్ సీట్స్ పొందిన స్టూడెంట్స్కి ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. సో దాదాపు 200 మెంబర్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో దోస్ గాట్ సీట్స్ ఇన్ ఐఐటీస్, ఎన్ఐటీస్ అండ్ ట్రిపుల్ ఐటీస్. అలానే లాస్ట్ ఇయర్ ఎంబీబీఎస్లో అయితే నియర్లీ 130 సీట్స్ వరకు వచ్చాయి. వాళ్ళందరికీ ఫెలిసిటేషన్ చేశాము. సో దీంట్లో బెస్ట్ పెర్ఫార్మర్స్కి కూడా 1 lakh rupees చెక్ కూడా ఇవ్వడం జరిగింది. Of Sri Vishwa Educational Institution. With me is PSN Garu, P. Suryanarayan Garu, Sridhar Garu. We are here gathered here today to celebrate the success of our students. Our students have achieved more than 200 seats in top engineering colleges, including IITs, NITs, and other good government colleges. More than 130 students have achieved seats in MBBS and other medical fields. We are gathered here to celebrate their hard work and the success of our students. ఈరోజు మేము ఇలా సక్సెస్గా చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా స్టూడెంట్స్ ఇలా ఐఐటీస్లోను, ఎన్ఐటీస్లోను అలాగే మెడికల్ సీట్స్ రావడం వల్ల మేము చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా దగ్గర ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన ఒక స్టూడెంట్ తారకరామ్ అనే బాబు ఆల్ ఇండియా లెవెల్లో 151th ర్యాంక్ వచ్చిందండి. కాబట్టి వితౌట్ ఫౌండేషన్ లేని స్టూడెంట్కి కూడా మేము బెటర్ ఐఐటి ఎడ్యుకేషన్ ఇస్తాం. విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం, మేనేజ్మెంట్ ప్రోత్సాహం, అంకిత భావంతో కూడిన అధ్యాపక బృందం సమిష్టి కృషితోనే శ్రీ విశ్వ విజయాలు సాధిస్తోంది. సక్సెస్ మీట్లో అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఎంవీపీ కాలనీలో S3 స్పోర్ట్స్ ఎరీనాలో ఇంటర్నేషనల్ ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. శ్రీ చెస్ అకాడమీ, చైతన్య చెస్ అకాడమీల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు చెస్ టోర్నమెంట్ జరగనుంది. సుమారు 600 మంది చదరంగం క్రీడాకారులు తలపడనున్నారు. విజేతకు 6 లక్షల ప్రైజ్ మనీ ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. చదువుతో పాటు క్రీడలు విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ డైరెక్టర్ ఆర్ బాబురావు, శ్రీ చెస్ అకాడమీ డైరెక్టర్ వి శ్రీకాంత్, చీఫ్ ఆర్బిటర్ జీవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేను ఈ వెన్యూ వారిని S3 స్పోర్ట్స్ అరేనా సుహాని గారిని కలవడం జరిగింది. కలిసిన వెంటనే ఆయనతో ఉన్న అనుబంధంతో, సార్ మీరు ఈ టోర్నమెంట్ పెట్టండి, దేనికి కూడా మీరు వెనుకంజు వెయ్యొద్దు, మీరు ఈ టోర్నమెంట్ పెట్టి దశ దిశాలా చాటాలి, గతంలో పెట్టిన దానికంటే ఇంకా ఎక్కువగా ఉండాలని సరే ఆయన ఎప్పుడైతే అన్నారో ఆ అన్న మరుక్షణమే మేము బిడ్డు వేసాం. వేసిన వెంటనే ఇక ఆంధ్ర చెస్ అసోసియేషన్, అలాగే ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ వారు అందరూ కూడా మనం పెట్టే ఈ టోర్నమెంట్ కి వాళ్ళు అంగీకరించారు. అందుకు ఈ పెట్టడానికి కారణమైతే ముఖ్య కారకులు వాళ్ళే. అందుకు మీరందరూ కూడా మీ ఆనందం ఈ చప్పట్ల ద్వారా ఒక్కసారి మీరందరూ కూడా చప్పట్లు కొట్టాలి చాలా గట్టిగా. బీచ్ రోడ్ లో విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 24వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. భీమ్లీ శాఖ ఆశ్రమం ప్రాంగణంలో ఆధ్యాత్మిక సభను నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు పాల్గొని పీఠాధిపతిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమల్ ఆలీషా అనుగ్రహ భాషణం చేశారు. జ్ఞానం ద్వారా మానసిక దుర్గంధాన్ని తొలగించుకోవాలని ఉమర్ ఆలీషా అన్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను విస్మరించకూడదని, మానవత్వం పరిమళింపజేసేవాడే సద్గురువని చెప్పారు. కృత్రిమ మేధాశక్తితో ఆధ్యాత్మికతను జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. తమ ఆధ్యాత్మిక పీఠం 552 సంవత్సరాలుగా అర్ధసూపి సిద్ధాంత స్ఫూర్తి సర్వమత సమ్మతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని బోధిస్తుందని సభ నిర్వహణ కమిటీ సభ్యులు పింగళ ఆనంద కుమార్ తెలిపారు. జాతి, కుల, మతభేదం లేకుండా మత సామరస్యాన్ని పెంపొందించే విధానంలో మానసిక మనుగడ, శాంతి కొనసాగి సమాజ చైతన్యానికి దోహదపడుతుందని చెప్పారు. పీఠం విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ప్రసాద్ వర్మ, రమేష్, చలం తదితరులు పాల్గొన్నారు. పారిశ్రామిక వాడలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. షిప్యార్డ్ కాలనీ సింధియా బాప్టిస్ట్ చర్చిలో క్రీస్తు జన్మదిన వేడుకలను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా చర్చ్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రేమ, క్షమ, త్యాగం, సేవకు క్రిస్మస్ ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. యేసుక్రీస్తు సామాన్యుల మధ్య పశువుల పాకలో పుట్టడం ద్వారా వినయానికి గొప్ప సూచికగా ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ సుధీర్ కుమార్, డేనియల్ గాంధీ, శామ్యూల్ రాజ్, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. 1948 ఆ ప్రాంతంలో మరి స్థాపించబడి అప్పటి నుంచి యథావిధిగా కంటిన్యూగా మరి అక్కడ అంతరాయం లేకుండా మరి సంఘ పెద్దలచే మరి యొక్క ఆరాధనలు మరి ఎప్పటికప్పుడు జరిపించబడుతున్నాయి. ఎటువంటి అంతరాయం లేకుండా మరి అందరూ కాలనీలో ఉన్న ఎంప్లాయీస్ పిల్లలు వారు కూడా వచ్చి ఈ ఆరాధనలో పాల్గొంటారు. అంతేకాకుండా రిటైర్డ్ అయిపోయినా కూడా దూర ప్రాంతాలకు వెళ్ళినా మరి ఈ యొక్క సంఘానికి, సింధియా బాప్టిస్ట్ సంఘానికే వచ్చి మరి ఇక్కడ సంఘంలోని మరి ఆరాధన జరుపుకుంటాయి. మరి యొక్క క్రిస్మస్ సందర్భంగా మరి మా యొక్క సంఘంలో మరి అనేక మంది పాల్గొనడం జరిగింది. దాదాపు 500 మంది సంఘంలో పాల్గొనడం జరిగింది. మీ సంఘంలో నిండిపోయిన తర్వాత మా కమ్యూనిటీ హాల్లో కూడా మరి స్క్రీన్ ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా మీ అందరికీ ఈ యొక్క ఆరాధనలు అందేటట్లు మేము అందరూ ఏర్పాటు చేసి, అలాగే మా క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా చక్కగా మరి ఈ పండుగ జరుపుకొని ఉన్నారు. బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇది ఎవర్ లాస్టింగ్ బ్లెస్ టు ది యూనివర్స్. యావత్ ప్రపంచానికి యేసు ప్రభు వారి యొక్క జన్మము చాలా సంతోషదాయకమైనటువంటిది. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చేటువంటి దినాన్ని పురస్కరించుకునే దినాన్ని చక్కగా మీ క్రిస్మస్ ఇది ఫెస్టివల్ ఆఫ్ ద లైట్, క్రిస్మస్ ఇది ఫెస్టివల్ ఆఫ్ ద సాంగ్స్ చక్కగా ఈ పండుగను జరుపుకున్నందుకు, మన కొరకు మనకు శిశువు పుట్టిన మన కుమారుడు అనుగ్రహింపబడేను.
ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను, ఆలోచనకర్త బలవంతుడు ఇచ్చిన ఒక తండ్రి, సమాధానకర్తకు అధిపతిగా దేవుడు ఆయన పేరు పెట్టి పెట్టబడును. ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ఈజ్ అరైవ్డ్ ఆన్ టు ద ఎర్త్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్థిక సంస్కరణలతో దేశ ప్రగతికి బాటలు వేసిన గొప్ప నేత వాజ్పేయి. అమరావతిలో 13 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లు. భక్తి శ్రద్ధలతో వాడవాడలా క్రిస్మస్ వేడుకలు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు. తిరుమలలో వైకుంఠ ఏకాదశికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాం. లడ్డూ కౌంటర్లను పరిశీలించిన చైర్మన్ బిఆర్ నాయుడు. రామాటాకీస్ రోడ్లో రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా 25% డిస్కౌంట్ ఇస్తున్నామన్న నిర్వాహకులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్.